పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఆయన మంచోడు అన్నయ్య. ఆయన మంచిగా చేస్తున్నాడు. ఓకే. మంచిగా చేస్తున్నాడు, చెడ్డ చేయడం లేదు. ఓకే. అన్నీ మంచిగా చేస్తున్నాడు. కానీ ఆయన మీద ఇంకా మళ్ళీ ఇంకా కొద్దిగా చెడ్డలు. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే మీరే చెబుతున్నారు, మాట్లాడదాం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఎలా ఉంది ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిస్థితి బాగానే ఉంది అన్నయ్య. ఓకే. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? పదవి ఇచ్చినందుకు మాకైతే ఆయన ముక్క, అది ఒరిజినల్ ముక్క. ఓకే. ఓకే. జగన్ ఒరిజినల్ అంతా అనిపించేలా మీకు ఏమనిపించింది పవన్ కళ్యాణ్? ఆయన కాడ ఉందన్న, ఆయన ఫోర్ వర్తుంది అంటున్నారు అయితే. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది ఆయన గెలిచాక? అదే నాకైతే తెలియదు అన్న, నాకైతే చదువు లేదు. సరే, నాకు చదువు లేదు, చదువుతో పని లేదు. సినిమా హీరోగా తెలుసు కదా మనకి. సినిమాలు కూడా ఆయన చేసుకోకూడదని కొంతమంది కోర్టులకు కూడా వెళ్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వద్దంటున్నారా? పవన్ గారు సినిమాలు చేయకూడదని కోర్టుకు కూడా వెళ్తున్నారు. అదేలే, ఇప్పుడు ఆయన రాజకీయంలో దిగిండు కాబట్టి ఇంకా మనకు అది వద్దు, నీ ఏదో నీ పని నువ్వు చేసుకో అంటున్నారు. ఓకే. అదేనా? సరే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు? ఆయనకు ఉందన్న, ఆయనకు పవర్ ఉంది. ఓకే. మీరు ఎందుకు అనుకుంటున్నారు పవన్ గారు ముఖ్యమంత్రి అవుతారని? ఆ పవర్ ఉందని మీరు ఎలా నమ్ముతున్నారు? కాదన్నయ్య, నేను అంటాడా అదేలే, ఆయనలో మంచితనం ఉంది. ఓకే. మంచి చేస్తున్నాడు. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? మనం తిట్టే వాళ్ళని మనం ఏం చేయలేమన్నయ్య. ఇప్పుడు పక్కా పోయి తిట్టే వాళ్ళని మనం ఏం చేస్తాం చెప్పు? పక్కా పోయి మనము ఆయన తిట్టే మనం ఏం చేయలేము. మొత్తంగా చివరికి ఇబ్బంది పెట్టడం ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం? ఆయన అయితే మంచోడు అన్నయ్య. థ్యాంక్ యూ.